ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో రక్షణలోకి వచ్చిన తర్వాత తన రక్షణను వణుకుతోటి, భయముతోటి చివరి వరకు కాపాడుతూ ఉండాలి. అయితే ఈ రక్షణను కాపాడుకోవడం ఎలా? మనము పొందినటువంటి ఈ రక్షణను ఎలా కాపాడుకోవాలి అంటే, అందులో ప్రాముఖ్యమైనది మీరు ఏ మందిరముకు వెళుతున్నారో ఆ మందిరంలో వింటున్నటువంటి బోధ, ఆ సేవకుని యొక్క ప్రవర్తన. అయితే మీరు వెళుతున్నటువంటి మందిరంలో మీ సేవకునిలో, మీకు బోధిస్తున్నటువంటి సేవకుడిలో దేవుని ప్రేమ కనబడుతుందా లేదా? దేవుని ప్రేమ కనబడుతుందా లేదా? మీరు కొంతమంది సేవకులను చూసినట్లయితే స్వస్థత వరం ఉంటుంది, కృపావరములు ఉంటాయి. 9 కృపావరములలో దేవుడు వారికి ప్రవచన వరం ఇవ్వచ్చు, స్వస్థత వరం ఇవ్వచ్చు, వివేచన వరం, విశ్వాసం వరం, అద్భుతాలు చేసే వరం, ఇలా వరాలు ఇవ్వచ్చు. అయితే ఆ వరములను బట్టి మీరు మందిరానికి వెళ్తున్నారా, లేదా దేవుని ప్రేమను బట్టి మీరు వెళ్తున్నారా? ఎందుకంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎన్ని కృపావరములు ఉన్నా కూడా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడే అన్నాడు. అంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేని వాడు వ్యర్థుడే. అది ఒక విశ్వాసే కదా, సేవకుడైనా కూడా. అయితే మరి మీరు వెళ్తున్నటువంటి మందిరంలో ప్రేమ కలిగినటువంటి సేవకుడు ఉన్నాడా? ప్రేమ కలిగినటువంటి సేవకుడు ఉన్నాడా? పరీక్షించుకోండి. ఎందుకంటే స్వస్థత వరం ఉండొచ్చు, అద్భుతాలు చేసే వరం ఉండొచ్చు, ప్రవచన వరం ఉండొచ్చు, జరగబోయే వాటిని చెబుతుండొచ్చు. అదంతా కూడా ఆత్మవరములు, దేవుడు ఇచ్చినాయి, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి వరములు అవన్నీ. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమ కలిగినటువంటి సేవకుడు ఉన్నాడా? ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రేమను నేను ఆదరిస్తుంది. అది దేవుని ప్రేమ. అగాపే ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. అది నీకు ప్రార్థన అవసరం ఉందా, నువ్వు బాధల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉండొచ్చు, నేను ఆదరించేది ఆ దేవుని ప్రేమ మాత్రమే. ఆ దేవుని ప్రేమ మాత్రమే నేను ఆదరిస్తుంది. కానీ అలా నేటి సంఘాల్లో దేవుని ప్రేమ కరువైపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, అంత్య దినములలో అనేకుల్లో ప్రేమ చల్లారును అని చెప్తుంది. అది అనేకులు ఈ ప్రేమ చల్లారును అనేది లోకంలో కాదు, సంఘంలో కూడా, సేవకుల, విశ్వాసుల్లో దేవుని ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు ప్రార్థన చేయడానికి కూడా మనసు రాని కఠిన సేవకులు ఉన్నారు ఈ రోజుల్లో. ప్రార్థన అవసరత ఉంది, కానీ ప్రార్థన చేయలేని కఠిన సేవకులు, డబ్బు కోసం పనిచేసే సేవకులు, హృదయం కఠినపరుచుకున్నటువంటి సేవకులు ఉన్నారు ఈ రోజుల్లో. ఇలా బంధువులను విడిచి, అక్క చెల్లెలను విడిచి, రక్త సంబంధికులను విడిచి, మిత్రులను విడిచి, క్రీస్తు నిజమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు అని ఈరోజు సంఘానికి వచ్చినటువంటి బిడ్డలలో ప్రేమ చూపడం కరువైపోయింది సేవకుడు. ఇలా అందరిని వదిలేసి దేవుని దగ్గరకు వస్తారు. దేవుని దగ్గరకు వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు ఆ ప్రేమ చూపడు, ఆ దేవుని ప్రేమ చూపడు. ఆ మనుష్య రీతిగా, శరీరానుసారంగా ప్రవర్తిస్తూ విశ్వాసులను ఇటు దేవునికి దూరం చేయాలనే కావచ్చు, దూరపరచాలనా, మరి ఏ విధమైనటువంటి ఆ తలంపుల్లో వాళ్ళు జీవిస్తారో తెలియదు. కానీ ఇటు బంధువులకు దూరమై సంఘ ప్రేమ, సేవకుని ప్రేమ, ఆ దేవుని ప్రేమ వీళ్ళకు దొరకనప్పుడు ఈ విశ్వాసం ఎక్కడికి వెళ్ళాలి? ఏడబ్రతకాలి. ఎంత పెద్ద సేవకుడైనా కావచ్చు, దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థుడే. కాబట్టి మీరు ఏ సంఘానికి వెళుతున్నారో మీ కృపావరములు కాదు, దేవుని ప్రేమ ఉందా లేదా సేవకుల్లో, ఆ ప్రేమ ఉంటే ఆ సంఘానికి వెళ్ళండి, మీరు వర్ధిల్లుతారు, మీ ఆత్మ వర్ధిల్లుతుంది. కానీ ఆ ప్రేమ లేకపోతే మాత్రం మీ ఆత్మ బలహీనపడుతుంది, మీరు కాపాడుకునేటువంటి ఆ రక్షణను కోల్పోయే అవకాశం. కాబట్టి ప్రియ సంఘమా, సహోదరి సహోదరుడా, మీరు వెళుతున్న సంఘంలో దేవుని ప్రేమ ఉందా లేదో చూసుకోండి, మీ ఆత్మను బలపరుచుకోండి.